శ్రవణ్ గారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దాసరి శ్రవణ్ గారు, గ్రూప్ 1 సంబంధించి నిన్న సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి హర్షం ప్రకటించారు. చాలా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని అంటారు. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే మీరు అడ్వకేట్ కూడా, సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? వాస్తవంగా ఒక విషయం భరత్ గారు, నిరుద్యోగులకు సంబంధించిన ఏ సమస్య అయినా లేకపోతే ఏ సమస్యలైనా రాజకీయాలకు అతీతంగా, ఏ ప్రభుత్వాలైనా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా చట్టానికి లోబడి తర్వాత జరిగినటువంటి ఒక తప్పులు గాని ఒప్పులు గాని సరిదిద్దుకునేటువంటి ఒక రీతిలో ఒక పారదర్శకంగా ఫుల్ ప్రూఫ్ గా పరీక్షలు నిర్వహించేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా యూ కెనాట్ అట్రిబ్యూట్ పాలిటిక్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఆర్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అన్ఎంప్లాయీ లేవనెత్తినటువంటి ఒక లేకపోతే గ్రూప్ 1 విద్యార్థులు లేవనెత్తినట్టు సమస్యను ఒక రాజకీయ కోణంతో చూస్తూ వాళ్ళ గొంతులు తడిగుడ్డ పెట్టి కోసినట్టుగానే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో మీకు GO-29 అని చెప్పని ఒక GO-29 సంబంధించినటువంటి ఒక వివాదం, దానికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్ వి డోంట్ నో. బాగా ఢిల్లీకి ఎక్కువ పోతున్నారు రేవంత్ రెడ్డి గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కలుస్తున్నారు. మరి ఏం ఫలితాలు ఎట్లా వస్తాయో చూడాలా. బట్ ద ఫ్యాక్ట్ అట్లా అనొచ్చా మనం, అట్లా ఢిల్లీకి పోయినంత మాత్రాన న్యాయ వ్యవస్థను అన్ని ప్రభావితం చేయలేదు. అంటే పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతారు అంటున్నానండి. మీరు న్యాయ వ్యవస్థను అన్నట్టు అనండి. మీరెందుకు నా నోట్లో మాట పెడుతున్నారు? మీరు భరతన్న మీరు గమ్మత్తున్నారు భరతన్న. మీ ఆలోచన అడ్వకేట్లు పెద్ద పెద్ద హైకోర్టులో కూడా పెట్టారు. గవర్నమెంట్ ఎవరున్నా పెద్ద అడ్వకేట్లు పెడతారు. నేను ఏమంటున్నా అంటే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోయడం కోసం గత పెద్ద అడ్వకేట్లు. ఎందుకంటే జరిగింది తప్పు అని చెప్పని ఒప్పుకుంటే న్యాయం జరిగిపోతుంది. రిక్రూట్ అయినటువంటి వాళ్ళు చుట్టాలు కాదు, రిక్రూట్ కాకుండా ఇవాళ కోర్టుకు పోయిన వాళ్ళు ఏమి తెలంగాణ పౌరులు కాకుండా పోరు. రేపు పొద్దుగాల వాళ్ళు కాంగ్రెస్ ఓటేయచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకే పార్టీకైనా ఓటేయచ్చు. సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ బేసికలీ. కోర్టుకు పోయినంత మాత్రాన వాళ్ళు వేరే రాజకీయ పార్టీ వాళ్ళు, కోర్టుకు పోకపోతే వాళ్ళు మా వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు మా వాళ్ళు, కానోళ్ళు మందోళ్ళు అనేటువంటి ఒక ఈ చిత్రీకరణ కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మీ ఆలోచన నాకు దగ్గర నేను ఏమంటున్నా, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాడు అని చెప్పాలంటున్నా. నేను పిల్లల గొంతులు పోయడం కోసం పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాడు. ఏం జరుగుతుందో 29 నాకు తెలియదు. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ అన్న. 29 జీవోలో అది పూర్తిగా కూడా ఒక లోపభూయిష్టంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల గొంతు కోసే విధంగా దాని మొత్తం మెరిట్ లిస్ట్ తయారు చేసినారు. ఒంటెట్టు పోకడతో మూర్ఖత్వంగా GO-29 విత్డ్రా చేసుకోకుండా ఎగ్జామ్ ను బుల్డోజ్ చేసి కండక్ట్ చేసినారు. ఇప్పుడు దాని ఫైనల్ హియరింగ్ ఎప్పుడు ఉంది? మీరే వేసినట్టున్నారు. 29 నేను కాదన్న, పిల్లలు వేసినారు. బట్ మీరు అక్కడ ఢిల్లీకి వెళ్లి స్వయంగా పర్యవేక్షించారు ఆ కేసు సుప్రీంకోర్టు? అప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళినాం, కపిల్ సిబల్ గారిని హైర్ చేసి పెట్టినాము. బట్ టూ షార్ట్ టైం ఎగ్జామ్ స్టార్ట్ అయినాక హియరింగ్ మొదలైంది. వాళ్ళు కోర్ట్ చంద్రచూడ్ గారు ఉండి హీ కుడ్ నాట్ పే అటెన్షన్ టు ఇట్. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా, సో లెట్స్ టేక్ ఇట్ లేటర్ అన్నది అట్లా గడిచిపోయింది. అది ఏమవుతుందో చూడాలా. బట్ ఈ తప్పును ఇట్లుగా ఉండగానే రెండో తప్పు ఈ పరీక్ష నిర్వహణ, మెయిన్స్ పరీక్ష నిర్వహణ అనేటువంటిది విద్యార్థులు పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఒక సమస్య. ఇది ఏ మాత్రమైనా మానవత్వం ఉన్నట్టయితే ఈ ప్రభుత్వానికి జరిగిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళు తెలుసుకోకుండా నిరుద్యోగ విద్యార్థులు ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని సరిదిద్దాల్సి ఉండే. అది ఆర్బిట్రరీ రీనంబరింగ్ కానీ, లేకపోతే సెలెక్ట్ క్యాండిడేట్స్ ను ఒకే సెంటర్ పంపించిన విషయం కానీ, లేకపోతే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం చేసిన విషయం కావచ్చు, లేకపోతే JNTUలో ఒక దగ్గర సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటారు, ఇంకో కొన్ని పేపర్లు JNTUలో చేసిందంటారు, ఒక అసంబద్ధమైన వ్యక్తులతోటి వాల్యుయేషన్ చేయించిన తీరు కావచ్చు, మొత్తానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లో ఫ్లిప్ ఫ్లాప్ కావచ్చు, చాలా అంశాలలో పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా ఈ పరీక్ష నిర్వహించబోయింది. తప్పిదాలు జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధ్యత కలిగిన ప్రభుత్వంగా దీన్ని వెంటనే రద్దు చేస్తుండాల్సి ఉండే. ఇది చేయలేదు. చేయకపోగా మొండితనానికి పోయి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఆ సింగిల్ బెంచ్ జడ్జి పాపం ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక మానవత్వ దృక్కోణంతో గంటలో నెలలు విన్న తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని ఐ మీన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది డివిజన్ బెంచ్
హైకోర్టు వాళ్ళు ఏమిన్నారో ఏమినలేదో ఓవర్ నైట్ ఇట్ హస్ బీన్ డిస్మిస్డ్. సుప్రీం కోర్టు పోతే దాన్ని కూడా సరే ఏదో తీర్పు వచ్చింది. బట్ ఫ్యాక్ట్ ద మ్యాటర్, కోర్టులు కొట్టేసినంత మాత్రాన జరిగిన తప్పులు జరగలేదు అన్నట్టు కాదు. అది ప్రభుత్వాలు పరీక్షా నిర్వహణలో పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించాలన్నప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే బాధ్యత ఉంటది. అది చేయకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళకు రాజకీయాలు అంటగట్టి వాళ్ళేదో మంది అయినట్టు, వాళ్ళేదో వేరే వాళ్ళు అయినట్టుగా, వేరే రాష్ట్రంలో అయినట్టుగా వాళ్ళ పట్ల అనుచిత వైఖరి నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రు. పాపం అదే అశోక్ నగర్ పిల్లలండి, వేల మంది పిల్లలను ప్రైవేట్ బస్సులు ఇచ్చి వాళ్ళకు గుర్తాలు ఇచ్చి వాళ్ళను ఊళ్ళు తిప్పించినారు. ఇదే రియాజ్ గారు, లేకపోతే అనిల్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది మన పల్మూరు వెంకట వీళ్ళంతా కలిసి అక్కడ క్యాంపెయినింగ్ లో వాడుకొని రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని అక్కడ తీసుకుపోయి కింద కూర్చోబెట్టి మొత్తం ఒక డ్రమాటిక్స్ థియేట్రిక్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళని వాడుకొని ఇవాళ ఓడమల్లయ్య లెక్క ఇవాళ వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులైనట్టు, రాజకీయ చేతుల తోలుబొమ్మలైనట్టుగా వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినారు. గవర్నమెంట్ హ్యాస్ అ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ఎ టెస్ట్ వితౌట్ ఎనీ మిస్టేక్. అది దట్స్ ఫెయిల్. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, పొద్దుగాల వచ్చేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అయినా, ఎవరి ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం పరీక్షలు తప్పిదాలు లేకుండా, రాజకీయ యొక్క ప్రమేయం లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియరెన్స్ తోటి అయితే మరి ఇది గ్రూప్ 1 సంబంధించి అయితే పూర్తి క్లియరెన్స్ వచ్చేసినట్టే, ప్రభుత్వం ఏం తప్పు చేయకుండా. నేను అదే అడ్వకేట్ ఐఎమ్ టెలింగ్ యూ సార్, ఐ థింక్ ఇవాళనే హియరింగ్ వచ్చింది. వాళ్ళు కనీసం దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ సర్వ్ చేసి వినకుండా అంత పెద్ద పరీక్ష అది కొట్టివేయడం అనేటువంటిది, సరే అది కోర్టు తీర్పుని మనం అందరము ఆదరించాలా, గౌరవించాలా, ఆచరించాలా, అది వేరు ముచ్చట. బట్ దెన్ కోర్ట్ సర్టన్లీ కూడా లిసన్ టు దెమ్ కేర్ఫుల్లీ. మొత్తం ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ఏ కన్క్లూజన్ కి వచ్చినా కానీ బాగుంటుండే, కానీ ప్రైమ్ ఎఫ్ఎస్సీ ఆన్ ద ఫస్ట్ హియరింగ్ ఇట్ సెల్ఫ్ దాంట్లో ఏం మెరిట్ లేదు అని చెప్పని ఇన్ని తప్పులండి. అది సింగిల్ బెంచ్ జడ్జ్ హ్యాస్ లిసన్ టు ఎగ్జాక్ట్లీ ప్రత్యూష ఉన్నట్టుంది. షీ విల్ బి ఏబుల్ టు టెల్ యూ ఎగ్జాక్ట్లీ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ హావ్ హ్యాపెండ్. కొన్ని రోజులు నెలలు ట్రయల్ కోర్టులో జరిగినంత విస్తృతమైన ఆర్గ్యుమెంట్ జనరల్ గా హైయర్ కోర్టులో జరగదు. అబ్జర్వేషన్ చూస్తారు భరత్ గారు, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. బట్ అట్లీస్ట్ యూ షుడ్ హావ్ టైమ్ టు రీడ్ నో. 30 minutes పాటు విందట నిన్న 30 minutes పాటు వింది. 30 minutes టూ షార్ట్ టైం ఫర్ ఆర్గ్యుమెంట్ 500 pages. ఒక్క ఎనామనీ లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగు మీడియం విద్యార్థుల పట్ల కావచ్చు, ఒకే సెంటర్ లో జరిగిన తప్పిదాలు కావచ్చు, లేకపోతే ఒక దగ్గర సెంటర్ అని చెప్పని ఇంకో దగ్గర సెంటర్ కావచ్చు, రకరకాల అంశాల్లో విస్తృతమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ సింగిల్ బెంచ్ లో జరిగింది. అవి చదివి దాంట్లో రైట్ రాంగ్ ఏందని చెప్పని కూడా చూడలేదు. దట్స్ ఏ దేర్ విజ్డమ్. పెద్దవాళ్ళు వాళ్ళకున్న విజ్డమ్ తోటి, అనుభవం తోటి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, అది మనం ఒప్పుకుంటాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే కోర్టు డిస్మిస్ చేసినంత మాత్రాన ఇప్పుడు జరగలేదు అన్నట్టు కాదు. ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళను బ్రాండేజ్ చేయటము, వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులు అయినట్టు, వాళ్ళ ఒక రాజకీయ పార్టీలో తొత్తులు అయినట్టుగా వాళ్ళ పట్ల వివక్షగా వ్యవహరించడం మాత్రం తగదు. జరిగే తప్పులు జరిగినాయి. సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం టీఎస్పీఎస్సీ చేయాలా, ప్రభుత్వం చేయాలా, ఆ విద్యార్థులకు న్యాయం కలిగేటట్టు చేయాలా. GO 29 విల్ బి ఎ జోక్ సార్, ద వే దే బిల్డ్ ద మెరిట్ ఆర్డర్. ఆ మెరిట్ ఆర్డర్ బిల్డ్ చేసినటువంటిది దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ రకంగా చేయదు. ఇప్పుడు GO 29 సంబంధించి ఇంకా ఫైనల్ హియరింగ్ కాలేదు. మీరు దాన్ని అయితే మరి సుప్రీంకోర్టు ఎర్లీ హియరింగ్ కోసం తీసుకురావచ్చు కదా, త్వరగా హియరింగ్ కోసం. సార్ సుప్రీం కోర్ట్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ సార్. లక్షల కేసులకి అక్కడ అంటే మెన్షన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉద్యోగాలు చేస్తున్నారు, ఆల్రెడీ ఇది చేస్తున్నట్టున్నారు. అంటే పిల్లలు వాళ్ళు కొట్లాడుతా ఉన్నారు, వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, సోషల్ సెన్సిటివిటీని అడ్వకేట్లను పెట్టుకుని కొట్లాడుతున్నట్టున్నారు. బట్ ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగుల యొక్క అండతో అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ గొంతు పోయడం కోసం ఇవాళ ప్రజాధనానికి దుర్వినియోగపరుస్తూ పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి వాళ్ళ గొంతులకు వస్తా ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అంటే అశోక్ నగర్ చలువ, నిరుద్యోగుల చలువ. ఇవాళ వాళ్ళ గొంతు పోయడం కోసం ప్రజాధనంతో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి మన వాళ్ళ గొంతే వస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయమో, ఇది ఏం ధర్మమో, ఏం నైతికతో, ఏం మానవత్వమో ఈ ప్రభుత్వానికే తెలుసు, ఆ పెద్ద మనుషులు ముఖ్యమంత్రి గారికే తెలుసు. ఇక ఓకే. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ సంబంధించి రేవంత్ రెడ్డి వాళ్ళు అనౌన్స్ చేశారు, సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేసుకుంటారు. దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు వల్ల మాకు ఇంకా మోరల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది.
ఇంకా కూడా సాధ్యమైన త్వరగా ఈ రిక్రూట్మెంట్స్ అంటే సంవత్సరాల తరబడి కాదు, త్వరగా కంప్లీట్ చేస్తామని ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన. సార్ ఇప్పుడు పొదువుల కోసం ఏళ్లకేళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి కన్నవారి కష్టంపై ఆధారపడలేక కొలువు వస్తుందో రాదో అన్న దిగులతో 10 ఏళ్ల కాలం వెళ్లదీసిన గ్రూప్ 1 ఆశావాళ్ళకి ఇది పెద్ద ఊరట. నేనేమంటున్నా అంటే సార్, రేవంత్ రెడ్డి గారి నాలిక లేజర్ నాలిక, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, పైకి కిందికి ఎటు 360 degrees తిరుగుతుంది ఆయనది. ఏదన్నా మాట్లాడతాడు ఆయనే. ఆయన నోట్లకి వెళ్ళే ఫస్ట్ ఇయర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. నేను 67,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్స్ వేసింది. వాట్ ఇట్ మీన్? నేను 2 లక్షల ఉద్యోగాలు నేను రిక్రూట్మెంట్ చేస్తా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు గుర్తిస్తుంది, వేకెన్సీస్ ని ఐడెంటిఫై చేసి ఆ 2 లక్షల ఉద్యోగాల్లో భర్తీ చేస్తుంది అనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చినటువంటి ఒక పెద్ద మనుషులు గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 50,000 ఉద్యోగాల్లో నోటిఫికేషన్లను లేకపోతే మిడ్వే ఉన్న రిక్రూట్మెంట్ కూడా తప్పట్లో వేసుకొని నేను 67,000 ఇచ్చేస్తున్నా అని చెప్పని వాడు దాటమైన ధోరణి కల్పిస్తున్నారు. 2 ఏళ్లు గడిచిపోయినాయి ఆల్రెడీ. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పుడు 2 ఏళ్లు గడిచిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇక సుప్రీంకోర్టు తీర్పులని అవని ఇవని ఇంకా వాళ్ళు డబ్బులు కొట్టుకోవచ్చు కానీ తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు శాపంగా మారిపోయినారు. వాళ్ళ పట్ల అనుచిత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు. టీఎస్పీఎస్సీలో సరైనటువంటి రీతిలో పరీక్షలు నిర్వహించలేదు, లోపభూయిష్టంగా నిర్వహించినారు. పాపం విద్యార్థులు తప్పులని చూపెడితే కానీ వాళ్ళ పైన వాళ్ళ పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఈ దుర్మార్గమైన వైఖరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికే చెల్లింది. ఈ గొప్పతనం ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే చెల్లుతా ఉంది. ఈ పాపం సరిగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ దాసు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ. సో మానవతరాయ్ గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, ప్రత్యూష గారు ఉన్నారు. మానవతరాయ్ గారు చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు బీఆర్